చాలా ప్రేమగా మాట్లాడారు. నేను కొన్ని హైడ్ కూడా అవును. చేశా యాక్చువల్లీ. యాక్చువల్ గా నీకు అర్థం కాని విషయం ఏంటంటే నిన్ను డైలీలు చేసిన వాడికి కూడా అర్థం కాలేదు ఒక ఇద్దరికైతే. చూసా, వాడు లవరే బ్రో అని చెప్పి వాడు నిన్ను ఇంకా తిట్టాడు, కానీ అసలు వాడు లవర్ కాదు. ఇంకా నువ్వు సరే, సరదాగా ఒకసారి నీ పెట్టే ఒక్కసారి కామెంట్స్ కిషోర్ కామెంట్ కుమార్ కుమార్ కామెంట్ ఏంటిదంతా పెట్టేసి ఫార్మాట్ లోపల ఒక్కసారి ఎందుకు ఒక్కసారి మంట చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అందరూ సబ్ టైటిల్స్ చదివేంత ప్రో కాదు. ఇప్పుడు స్పీడ్ వెళ్తాయి రావి అట్లా చాలా పట్టేది. ఫాస్ట్ గా సీన్ టు సీన్ మారిపోతుంది, సబ్ టైటిల్స్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు నేనంటే సబ్ టైటిల్స్ చదువుకుంటాం, బ్రో చదువుతాడు. ఎవరైతే కామెంట్ పెట్టి నిన్ను తిట్టాడో, ఢిల్లీలో చేశాడో, వాడు కూడా చదువుతాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వేరే ఎవరో ఉన్నారు, మూవీ చూసారు, జస్ట్ మూవీ లవర్. పేరెంట్స్ తో చూస్తే ఎలా చూస్తారా సబ్ టైటిల్స్ తో? మీ పేరెంట్స్ పెడతావా ఈ మలయాళం వర్షన్ చూడరా సబ్ టైటిల్స్ పెట్టుకో పేరెంట్స్ కూడా చదవమని చెప్పి? మా అమ్మ అయితే గడితో కొడుతుంది ఫస్ట్. మాటలు అన్నారా నన్ను ఒక్క విషయం దగ్గర, ఒక్క సినిమా, ఒక్క డబ్బింగ్ మూవీకి నాకు ఎక్కువ నచ్చలేదురా, లాగ్ ఉంది అన్న దానికి ఎన్ని ఎన్ని మాటలు రా. నేను ఒకటే చెప్తా, నీకున్నంత ఇంకా మామూలు కాదురా మా. నీ పేరు డేలులు తీసేసి డేలులలో మధ్యలో ఎల్లు తీసి జీ పెట్టు, నీకు అది కరెక్ట్ అవుద్ది. కరెక్ట్ గా అండర్స్టాండ్ చేయించా. సబ్ టైటిల్స్ దొబ్బిందిరా, అక్కడ అక్కడ బై మిస్టేక్ డబ్బింగ్ లో దొబ్బెట్టారు లాస్ట్ లో, అది కూడా లాస్ట్ కంక్లూజన్ దగ్గర మాత్రమే అని. లేదు, తమరు వినరు కదా, ఇప్పుడు అలా ఉంటుంది. ఇప్పుడు ఐ బిలీవ్ ఇన్ కోఇన్సిడెన్స్, బట్ ఇప్పుడు ఒక డైరెక్టర్ తెలివిగా ఉండి నిన్ను మిస్లీడ్ చేయడానికే నేను రాస్తున్నానని చెప్పి, ఇప్పుడు ఎప్పుడైతే ఆ అమ్మాయి హీఈస్ లిటిల్ బిట్ ఓల్డర్ దాన్ మీ, హీఈస్ ఎ హిందూ అండ్ వాడికి బియర్డ్ ఉంది అనగానే దేర్ ఈస్ నో వన్ ఇన్ ద ఫిలిం హూ ఈస్ మ్యాచింగ్ ఫర్ ఆల్ దీస్ 3 క్రైటీరియాస్. దేర్ మైట్ బి సమ్ అదర్ పర్సన్, వాడు ఎక్కడో బెంగళూరు ఫ్రెండ్ ఎక్కడో ఉండుండొచ్చు, వాడిని నువ్వు చూపించలేదు. కానీ నువ్వు మిస్లీడింగ్ అని అన్నావు, కానీ అక్కడ కోఇన్సిడెన్స్ అన్న కాన్సెప్ట్ కూడా ఉండొచ్చు అన్న థింగ్ ని నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు చేస్తా? ఇప్పుడు బ్రోచేవారు ఎవరో ఉంది ఆ మూవీ ఇంటర్వెల్ నువ్వు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోయే ఇంటర్వెల్. నేనైతే లిటరల్లీ సత్యదేవ్ గారు సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్యారెక్టర్లు చెప్తున్నాడు, సినిమాలో క్యారెక్టర్ బయటకు వచ్చేసాయేంటి అని చెప్పి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంటర్వెల్కి. దట్ ఈస్ వెరీ మిస్లీడింగ్. వాడు మిస్లీడ్ చేసి అరే బాబు నేను కరెక్ట్గానే చూపిస్తున్నా ఫస్ట్ నుంచి, నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పాడు. సర్వం మాయలో కూడా అలాగే చెప్పాడు, నాకు అది అర్థమైంది తర్వాత. బట్ ఆ ఫన్, ఆ ఇంటెలిజెన్స్ ఓ అనే ఫీలింగ్ ఆ డిజ్నీ హాట్స్టార్ ఎప్పుడైతే వాళ్ళమ్మ కన్ఫర్మ్ చేసిందో నేను ఫిక్స్ అయిపోయా, అయితే వీడే అని చెప్పి. దట్ ఆల్సో గేమ్ మీ సమ్ అదర్ డిఫరెంట్ ఫీలింగ్. దట్ ఆ క్షణానికి నాకు చాలా మంచి ఫీలింగ్ ఇచ్చింది. వెన్ హీ సీయింగ్ హర్ ఫేస్, ఆ ఫోటో చూస్తున్నప్పుడు అక్కడ నాకు డౌట్ వచ్చింది, నువ్వు ముందే చూసావు కదా, అంతే ఈ అమ్మాయికి పరిచయం లేకుండా ప్రేమించావా అనే డౌట్ వచ్చింది నాకు. బట్ ఐ వుడ్ ఈవెన్ అప్రిషియేట్, లైక్ ఆ ఫస్ట్ వీడియోలో నేను ఎక్కువ పొగడలేదు ఆ మూవీని, బికాస్ నాకు ఆ 1.5 hours ఆ కొంచెం ల్యాగ్ అలా స్లోగా వెళ్ళడం. నువ్వు ల్యాగ్ అని అనుకో, మళ్ళీ నేను కూడా నిన్ను ఢిల్లీలో చేస్తా. నాకు ఈవెన్ ఐ వుడ్ ఎంజాయ్ బ్రో. ఇప్పుడు నాకు సూక్ష్మదర్శిని ఉంది, మలయాళం మూవీ, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. హృదయం ఉంది, ఆఫ్టర్ ద ఫిలిం 30 minutes అంటే హీరో హీరోయిన్ పెళ్ళి అయ్యంగానే సెకండ్ హాఫ్లో అయిపోయింది అనుకున్న సినిమా. యాక్చువల్గా తెలుగు మూవీస్ అలాగే వద్దు కాబట్టి. దాని తర్వాత 35 minutes మూవీ నడిచింది. న్యాచురల్గా చాలా బాగుంది, నేను కాదనట్లేదు, ఐఎమ్ ఓకే ఫర్ ఎనీథింగ్. బట్ ఫర్ దిస్ పర్టికులర్ ఫిలిం అక్కడ ఇవ్వాల్సిన ఎమోషన్, లైక్ నేను ఆల్రెడీ బ్రోసి హీరో ఒక ఆల్మోస్ట్ రోడ్ మీదకి వచ్చేసి ఆడికి ఏం చేయాలో తెలియనప్పుడు ఓ పక్క నుంచి హీరోయిన్ ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఇలా చేయి బాగుంటుంది, ఇలా చేస్తే బెటర్ అవుతుంది, చిన్న చిన్న సజెషన్లు ఇస్తూ ఉంటే ఆ జానర్కి నేను ఇమ్యూన్ అయిపోయా. ఐఎమ్ ఇమ్యూన్ టు ఆల్ దోస్ థింగ్స్. లెట్స్ గో టు గేమ్ చేంజర్. హీరోయిన్ వచ్చి నీ కోపాన్ని ఛానలైజ్ చేయి, డోప్, అంతే, ఐపీఎస్, అంతే సింపుల్. అయిపోయింది. సో ఇప్పుడు సేమ్ అరవింద సమేతలో పూజా హెగ్డే ఉంది. యుద్ధం ఆపాలంటే నువ్వు అని కొట్టించుకోవడం కాదు, అవతలోడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి నువ్వు అంటే హీరో విన్నాడు. ఒక వాల్యూ ఉంది అక్కడ. డాన్ మూవీలో హీరోయిన్ ఫస్ట్ స్టోన్ ఇస్తే నీకు ఏ గోల్ లేదు, సెకండ్ స్టోన్ ఇసరడానికి ఫస్ట్ స్టోనే గోల్, అది దాటడమే ఎయిమ్గా పెట్టుకొని పనిచేయరా అనగానే కనెక్ట్ అయ్యా నేను. ఎందుకంటే ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం హీరోకి అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయి, చాలా కష్టపడ్డాడు. ఇంత కష్టపడి నువ్వేంట్రా ఎలా అయిపోయావు అన్నప్పుడు ఎవడన్నా వచ్చి పర్లేదురా ధైర్యంగా ఇప్పుడు చెయ్యి నేను చూసుకుంటా, ఇప్పుడు డ్యూడ్ ఉందిరా, డ్యూడ్ వాళ్ళ నాన్న వచ్చి ఏం చెప్తాడు, ధైర్యం చెప్తాడు, అంతే. నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు హీరోతో పాటు స్టోరీలో ఆ లోస్ కూడా ట్రావెల్ బాగా, అంటే ఆ లో పీక్ చూసుంటే
అరే ఏంటి వీడు అని నువ్వు బాగా రిలేట్ అయ్యేవాడివి. ఇక్కడ నీకు సర్వమాయలో అంత ఇట్ రిలేటబుల్ వాజ్ గా ఆన్ అంటే పై చూపిలే. పైన అలా వెళ్తుంది సినిమా. సో బికాస్ నేను దానికి ప్రిపేర్డ్ గా లేను. అతను ఫస్ట్ నుంచి లైట్ బ్రేక్ఫాస్ట్ గా ఉండాలి మూవీ, ఎందుకంటే తిన్న తర్వాత ఇమీడియట్ గా అరిగిపోవాలి. ఎఫెక్టివ్నెస్ ఎక్కడో తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ హీరోయిన్ వచ్చినప్పటి నుంచి సెకండ్ హీరోయిన్‌తో ట్రావెల్ అయ్యి, మళ్ళీ పెళ్లి దగ్గర ఒక సాంగ్ అదంతా మేబీ నేను తెలుగు వర్షన్ చూడడం వల్లో లేకపోతే ఎందుకో తెలీదు గానీ, నాకు ఇట్స్ ఆల్రెడీ టూ మచ్ ఆన్ మై హెడ్. లైక్ అరే! ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది. సినిమా ఆల్మోస్ట్ అయిపోయేటప్పటి దగ్గరికి ఇంకొక హీరోయిన్ వచ్చింది. అదంతా. సమ్‌వేర్ ఐ ఫెల్ట్ ఇంకా డీల్ చేసుంటే, ఇంకా బెటర్‌గా చేసుంటే అదిరిపోయేది కదరా ఇది అనే ఫీలింగ్ ఉంది. బట్ దేర్ వాస్ ఎ మిస్టేక్ ఫ్రమ్ మై సైడ్ కీపింగ్ మై వర్డ్స్ ఇన్ వెరీ స్ట్రాంగ్ నెగెటివ్ జోన్‌లో చెప్పినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ వీడియోలో నేను పాజిటివ్‌గా చెప్పా. కానీ నాకు ఇంత రిటెన్షన్ స్పాన్ లేదు. ఈ అందులో నిన్నిలా గురించి కూడా మాట్లాడాడు. ఇట్ ఇస్ నాకది వెరీ గుడ్ నచ్చింది. పాయింట్. చాలా బాగుంది. కాకపోతే చెప్పా కదా, నీకు నచ్చిన పాయింట్ ని పెట్టినంత అండర్‌లైన్ స్ట్రాంగ్ గా, చేయలేదు నేను. యెస్. యా దట్స్ యూ మై డిడ్ంట్ మిస్టేక్ యాక్చువల్లీ. డెల్ట్ విత్ ద బ్యూటిఫుల్ థింగ్స్ దట్ యూ కెన్ డూ. ఇంకా సరే, నువ్వు సరదాగా ఒకసారి నీ పెట్టే సరే కిషోర్ కుమార్ కుమార్ కామెంట్ ఏంటిదంతా పెట్టేసి ఫోన్ పెట్టేసి లోపల ఒక్కసారి ఎందుకు ఒక్కసారి మంట చాలా ప్రేమగా మాట్లాడారు. నేను కొన్ని హైడ్ కూడా అవును. చేసా యాక్చువల్లీ. ఇంత యాక్చువల్ గా నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నిన్ను డైలీలు చేసిన వాడికి కూడా అర్థం కాలేదు ఒక ఇద్దరికైతే. చూసా, వాడు లవరే బ్రో అని చెప్పి వాడు నిన్ను ఇంకా తిట్టాడు, కానీ అసలు వాడు లవర్ కాదు. అంటే వాడు ఊహించుకున్న స్టోరీలో నువ్వు కాంట్రడిక్ట్ చేసావు కాబట్టి నిన్ను తిట్టేశాడు. నేను చెప్దాం అనుకున్నా, అరే నువ్వు నేను ఒకటే పార్టీరా, నువ్వు నాకే పొడుస్తున్నావు అని. వాడు వినే పొజిషన్ లో లేడు. లేదు, నిన్ను డైలీలో చేయాలని అనుకున్నాడు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ సపోర్టెడ్ మీ. కలుస్తాడు అప్పుడు అమ్మ అడిగిన ప్రశ్నకి ప్రభేందు అవును అని చెప్తాడు. ఆ ఒక్క అవును ద్వారా డేలులు యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి. ప్రేమ వ్యక్తం చేయాలనే కోరిక, తన పేరెంట్స్ బాయ్ ఫ్రెండ్ ని కలవాలి అన్న కోరిక అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. అందుకే డేలులు చాలా సంతోషంగా శాంతంగా ఫేర్వెల్ చెప్తుంది. ఇప్పుడు అతనికి అర్థమైన సినిమా డైరెక్టర్ కన్నా అర్థమైందా? ఎక్కువ చేయకు, డైరెక్టర్ చెప్పాలనుకున్నదే వాడు చెప్పాడు. కాబట్టి ఈ మన ఈ పోరగాడు అన్న అబ్బాయికి సబ్ టైటిల్స్ చెక్ చేశాడు. అంటే తను అన్నది కరెక్టే. ఎప్పుడైతే నువ్వు డైలీలు బాయ్ ఫ్రెండా అని క్వశ్చన్ మార్క్ సబ్ టైటిల్స్ లో చూసానో, నేను ఇమీడియట్ గా ఇదే స్టోరీకి ఫిక్స్ అయ్యా. అండ్ అప్రిషియేట్ బ్రో, లైక్ వాళ్ళ ఓపికరా. నాకు ఇంత పారాగ్రాఫ్ పెట్టి అరే నీకు అర్థం కాలేదు నాన్న, చదువు ఒకసారి చదువు ఇదంతా అంటే అరే చదివిన ఏళ్ళు తర్వాత ముద్రగా నువ్వు చూడరా సరిగ్గా అని. లేదు. ఐ సీరియస్లీ చాలా మంది కొంతమంది ఫౌల్ లాంగ్వేజ్ వాడి సొల్లు సొల్లు చేశారు తప్ప, మిగతా వాళ్ళు చాలా మంది చాలా మర్యాదగా బ్రో ఇది కరెక్ట్ కాదనో, లేకపోతే ఇంకొకరు ఎవరో బ్రో నాకు అలాగే అనిపించిందనో, దేర్ ఆర్ పీపుల్ హూ రిజనేటెడ్ విత్ మై వాయిస్. నాకు కూడా అదే డౌట్ అని అన్నారు ఒక బ్రదర్ అయితే. సి ఇట్స్ లైక్ ఆ డబ్బింగ్ ప్రాబ్లం వల్ల ఇట్ రియలీ మేడ్ హ్యూజ్ మెస్. బట్ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ మూవీ అంత డిస్కషన్ స్టార్ట్ చేసింది. స్టార్టింగ్ కాన్వర్సేషన్, బికాస్ పీపుల్ ఆర్ నాట్ అగ్రీయింగ్ దట్ మూవీ యావరేజ్ అనో లేదంటే ఒకేషన్ అంటే అగ్రీ చేయట్లేదు. బికాస్ ద మూవీ గేవ్ దట్ ఇంపాక్ట్. గుడ్ ఫీల్. అరే మూవీ బాగుంది, సే దేర్ సంథింగ్ రాంగ్ విత్ యూ ఆర్ సమ్ డబ్బింగ్, అంతేగాని మూవీ కాన్సెప్ట్ అనేది రియలీ బ్యూటిఫుల్ అని దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ ఐ విల్ వాట్ ఎవర్ ఐ ఎక్స్ప్లెయిన్ బిఫోర్ నౌ, ఇప్పుడు వాళ్ళు విన్నాక అట్లీస్ట్ కొంచెం రిలేట్ అవుతారు. కామెంట్ దట్ ఐ కాన్సన్ట్రేటెడ్ మోర్ దట్ సమ్వన్ సెడ్ ఒరిజినల్ లో చూడాలరా అని చెప్పి పువ్వాయి పువ్వని తిట్టాడు నన్ను ఏదో. నాకు ఎంత కోపం వచ్చిందంటే, అరే ఒక మలయాళం లాంగ్వేజ్ మూవీకో ఒక తమిళ్ లాంగ్వేజ్ మూవీకో సబ్ టైటిల్స్ పెట్టుకొని నేను ఒక వీకెండ్ కూర్చొని ఆ సినిమా సగం పైన వెళ్తుంటే పైన జరిగేది కింద ఏం జరుగుతుందని చెప్పి చూసే రోజులు అయిపోయాయి. నేను అయిపోయానని కూడా కాదు, ఇఫ్ దేర్ ఇస్ నో అదర్ ఓపిక ఆప్షన్. లేదు. డబ్బింగ్ లేకపోతే వీ హావ్ నో అదర్ ఆప్షన్ అండ్ నో అదర్ ఆప్షన్. ఎస్, గో విత్ దాట్ ఓన్లీ. అంటే ఇప్పుడు నేను కూడా చాలా మూవీస్, ఇప్పుడు నేను చెప్పలేను, బెంగళూరు డేస్ గానీ, ఇప్పుడు ఆ హృదయం గానీ, ఇవన్నీ కూడా ఆ ప్రేమం కూడా మనం డబ్బింగ్ లేదు ప్రేమం సబ్ టైటిల్స్ చూడాలని దీని తర్వాత నాకు తెలిసింది. సో నాకు ఆల్ థ్యాంక్స్ టు జియో హాట్స్టార్, లైక్ సబ్ టైటిల్స్ కూడా చూసేలా చేశారు మమ్మల్ని. అండ్ ఇప్పుడు ఒకప్పుడు అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ ఒరిజినల్ అనేది డబ్బింగ్ దరిద్రంగా ఉంటుంది అని, మేబీ తెలుగు మూవీస్ వేరే లాంగ్వేజ్లో, ఇప్పుడు తెలుగు మూవీస్ హిందీలో చూస్తే డబ్బింగ్ చాలా అసహ్యంగా ఉంటుంది, బాగోదు అసలు, వాయిసెస్ వినడానికి బాగోవు. అది అప్పుడు చెప్తాను నేను కూడా, అదే తెలుగు ఒరిజినల్ చూడరా బాబు అని చెప్పి. ఇప్పుడు మనకు తెలుగులో కొంచెం డబ్బింగ్ బాగానే వస్తుంది, వాయిస్ ప్రేమలు డబ్బింగ్ మూవీ ఏవైనా కొంచెం వాయిసెస్ బాగానే వస్తున్నాయి, పర్లేదు అనిపిస్తుంది. సో అలాంటప్పుడు నేను మళ్ళీ ఎఫర్ట్ పెట్టి నేను సబ్ టైటిల్స్ చూడడం ప్రాబ్లం కాదు. మలయాళంలో వాళ్ళు ఎలా ఉంగనా ఉంగనా అని చెప్పి ఏదో మాట్లాడేస్తూ ఉంటారు.
అక్కడ వేసే మలయాళం లాంగ్వేజ్ విని కింద చదివే ఇంగ్లీష్ సబ్ టైటిల్ వినేటప్పటికి జోక్లా అనిపించట్లేదు. నేను జోక్ చదువుతున్నా, నేను జోక్ పడట్లేదు నాకు. నాకు ఏ ఆప్షన్ లేదండి. నేను ఇరానియన్ మూవీయో ఇంగ్లీష్ దురందర్ నేను హిందీ వర్షన్ థియేటర్కి వెళ్ళి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చదివా. ఇప్పుడు పార్ట్ 2 వచ్చినా కూడా నేను దురందర్ హిందీలోనే చూస్తా, ఎందుకంటే పాకిస్తాన్ వాడు చూడు సరే. తెలుగులో మాట్లాడితే విన్ను నేను. విన్నావు అంటే నీకు తెలుగులో మాట్లాడితే వింటావు, కానీ ఆప్షన్ లేనప్పుడు నువ్వు ఇదే చదువుతావు. అండ్ నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అందరూ సబ్ టైటిల్స్ చదివేంత ప్రో కాదు. ఇప్పుడు స్పీడ్ వెళ్తాయి రా అవి, ఎట్లా చాలా ఫాస్ట్ గా సీన్ టు సీన్ మారిపోతుంది, సబ్ టైటిల్స్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు నేనంటే సబ్ టైటిల్స్ చదువుకుంటాం, బ్రో చదువుతాడు. ఎవరైతే కామెంట్ పెట్టి నిన్ను తిట్టాడో, ఢిల్లీలో చేశాడో, వాడు కూడా చదువుతాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వేరే ఎవరో ఉన్నారు, మూవీ చూసారు, జస్ట్ మూవీ లవర్. పేరెంట్స్ తో చూస్తే ఎలా చూస్తారా సబ్ టైటిల్స్ తో? మీ పేరెంట్స్ పెడతావా ఇంక మలయాళం వర్షన్ చూడరా సబ్ టైటిల్స్ పెట్టుకో, పేరెంట్స్ కూడా చదవమని చెప్పి మా అమ్మ అయితే గడితో కొడుతుంది ఫస్ట్. చాలు ఆపే. నిన్ను వేసుకోవడంలో ఉన్నంత కాన్సన్ట్రేషన్ వాళ్ళు కూడా వాళ్ళని చెక్ చేసుకోవట్లేదు. బ్రో నువ్వు సగం చూడరా, నువ్వు సరిగ్గా చూడరా, వాళ్ళు ఆన్లైన్ లో చాట్ చేసుకుంటారు అని అంది. ఎవరెవరు ఆన్లైన్ లో చాట్ చేసుకుంటారు? ప్రభేందు ఇంకా హీరోయినా? లేదు. వెరీ గుడ్ డిస్కషన్. అండ్ నెక్స్ట్ వీడియో మేము మళ్ళీ సిరాయి మూవీ డిస్కషన్తో వస్తాం. అండ్ వీ వాంట్ ఈవెన్ కవర్ దండోరా. ఒకవేళ మీలో ఎవరికన్నా దండోరా ఏమైనా డిస్కస్ చేయాలి అని అనుకుంటే యూ గైస్ కెన్ కామెంట్ అండర్ దిస్ రీల్ సచ్ దట్ వీ విల్ పిక్ వన్ పర్సన్. మీకు కుదిరితే వీ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్ ఫర్ దండోరా ఆల్సో. సో నాకు ఎవరో ఒక అతను చాలా పెద్ద కామెంట్ పెట్టాడు, అతని అనాలిసిస్ నాకు చాలా నచ్చింది. బ్రదర్ ఇట్స్ ఫర్ యూ ఆల్సో, సో ఎనీ పర్సన్ కెన్ కామెంట్ ఇట్ డౌన్. థ్యాంక్ యూ బాయ్స్, బాయ్ బాయ్. నువ్వు చెప్పు, నేను బాగా తిన్నా. నువ్వు తిను. తెలుగులో నాకు ఇంత ముందు ఒక మూవీకి వచ్చింది, ఈసారి ఇట్స్ యువర్ టర్న్. ఐఎమ్ వెరీ హ్యాపీ, సక్సెస్ఫుల్.